శ్రావణమాసం శివునికి ఎంతో ప్రీతికరమైంది. అందున సోమవారం చాలా ఇష్టమైన రోజు. శ్రావణమాసం మొత్తం శివుడిని పూజించలేనట్లయితే కనీసం సోమవారమైనా పూజ చేయాలి. ప్రతి శ్రావణ సోమవారంలోనూ ఈ వ్రతం ఆచరించాలి. ఈ మాసంలో లఘురుద్రం, మహారుద్రం, అతిరుద్రములు చేయిస్తే శుభం కలుగుతుంది. ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే లేచి గంగా స్నానం గాని, నదీ సరోవరాల్లో గాని, స్వగృహంలో గాని శుచిగా స్నానమాచరించాలి. ఆ తర్వాత శివుని మందిరానికి వెళ్లి భక్తితో శివుని పూజించాలి. మందిరానికి వెళ్లడం వీలు కాకపోతే తమ గృహంలోనే పార్థివలింగాన్ని పూజించాలి. ఆ పార్థివలింగానికి షోడశోపచార పూజలు జరిపించాలి. సద్బ్రాహ్మణునితో మందిరంలో రుద్రాభిషేకం చేయించాలి. శివునికి భక్తితో బిల్వదళాలు, పూలు, పండ్లు శక్తి కొద్దీ సమర్పించాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తూ శ్రావణమాస మహాత్మ్యమును, శివపురాణాన్ని చదవాలి లేదా వినాలి. కేవలం ఒంటిపూట భోజనం చేస్తూ భగవన్నామస్మరణలో గడపాలి. పూజానంతరం బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉన్నంతలో దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. ఈ వ్రతాన్ని మనస్ఫూర్తిగా ఆచరించిన వారి సమస్త కోరికలు నెరవేరుతాయని శాస్త్రవచనం.